ప్రాజెక్ట్ సినిమాలో ప్రభాస్ కి ఈ ఐరన్ మ్యాన్ గెటప్ ఏ విధంగా దొరికిందంటే, మీరు ఐరన్ మ్యాన్ సినిమా ఎండింగ్ లో చూసుకున్నట్లయితే ఐరన్ మ్యాన్ కావాల్సిన సంబంధించినటువంటి దాన్ని మన ఐరన్ మ్యాన్ సముద్రంలో ఇస్తాడనమాట. ఆ సముద్రం కింద మన ప్రభాస్ జపం చేస్తూ ఉంటాడు, అది క్యాచ్ పెడతాడు. క్యాచ్ పట్టి అండ్ అప్పుడు ఉన్నటువంటి ఐరన్ మ్యాన్ సూట్ ని హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను తెలంగాణ బెస్ట్ డీప్ కే ఎక్స్ట్రాస్. ఈ రోజు మనం మాట్లాడబోయేది చిచి రోస్ట్ చెప్పేది మోస్ట్ డిమాండెడ్ వీడియో ఇన్ మై ఛానల్, రావణ్ ఫర్ యూ రోస్ట్ పార్ట్ 2. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది అరే బాట్లు అసలు మా హీరోకి మీ హీరోకి అసలు వీడెవడు, వీని కథలేందో చిన్న ఇంట్రో చెప్తా వినండి. మీరు యూట్యూబ్ లో పోయి నంబర్ 1 ఎరుపుకని కొడితే వీని పేరు వస్తుంది. ఇంత ఎరుపుకున్న కొడుకుడు. నేను ఎరుపుకుని ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీని వీడియోలో వెళ్ళి దాంతో పని లేదు, తీసి పక్కన పడేసి. వీడు ఎంత పిచ్చనా కొడుకంటే వీని వీడియో కింద వీడియోస్ కూడా ట్యాక్స్ ఉందో చూడండి. #రావణ్ ఫర్ యూ, #రావణ్ ఫర్ యూ ట్రోల్, #రావణ్ ఫర్ యూ రోస్ట్, #రావణ్ ఫర్ యూ ట్రోల్ వీడియో. ఇంత నీచుకున్న కుత్తేంద్రా నువ్వు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మైండ్ మింగింది. అవునవును, నాకు తెలుసు నీ మైండ్ మింగింది, కుక్కలేసి తెంగినాయి అని. ఆడిషా మూవీలో మన ప్రభాస్ సముద్రంలో పడిన తర్వాత ఈ సినిమా అయితే ఉంది ఛత్రపతి మూవీకి కనెక్షన్ ఉందన్నమాట. ఛత్రపతి సినిమాలో ఆల్రెడీ మన ప్రభాస్ సొరచాపను భయపెట్టాడు. సొరచాపతో స్నేహం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అక్కడ ఆ సొరచాప ఈ సముద్రంలో తెలియదు ఫ్రెండ్స్. అన్న నువ్వేనన్నా ఇక్కడ ఉన్నావు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ప్రభాస్ని భుజాల మీద ఎక్కించుకొని తను ఒడ్డుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసేది. ఆ విధంగా ప్రభాస్ ఆ సముద్రంలో నుండి బయటపడి వచ్చి ప్రేరణను కలిసి ప్రేరణ యొక్క కాలు పట్టుకోవడం, ప్రేరణ లవ్ చేయడం జరిగిందన్నమాట. అసలు రాధేశ్యామ్కి ఛత్రపతికి ఏం జరిగింది నాకు అర్థం కాదు. అయినా ఏమైనా కుక్క అనుకున్నావారా గుర్తు పెట్టుకోవడానికి, మరి గుర్రం అనుకున్నావా రైడ్ చేయడానికి, పిచ్చలు కొడితే పెళ్లికి పనికిరారా సుల్లియా. మీ అందరికి ఉసలు తెలుసు కదా, అదే కలర్ మారుతూ ఉంటది. అది దెంగుతే పుట్టినట్టుంటాడు. చూడండి, చూసుకున్నట్లయితే ఎమోషన్ సీన్ లో ఏడవటమైనా మన నవ్వటమైనా అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. కళ్ళతోనే తను నటించింది. తను ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది అనమాట. సమంత 1 ఉమెన్ షోగా చెప్పొచ్చు అనమాట. వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది తనైతే. అబ్బా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సమంత యాక్టింగ్ ఈ సినిమాలో. యశోద సినిమా సమంత మూవీ ప్రమోషన్ కూర్చున్నప్పుడు నేను చచ్చిపోతున్నా నాకు సైడ్ అని చెప్పి ఏడుస్తుంది అనమాట. కానీ మామూలు టైంలో తన పబ్లిక్ వచ్చేసి అని చెప్పి డాన్స్ రాదని చెప్పి నిజం సైడ్ కామెంట్ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క యాక్టింగ్ మామ, ఈ యొక్క యాక్టింగ్ ఏదో శాకుంతల సినిమా చేస్తుంటే ఈ పాటికి సినిమా హిట్ అయి పూర్తి అని చెప్పి నిజంగా అయితే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా వల్ల గొయ్యి తీసే పాత నా కొడుకురా. వీడియో ఓన్గా కంటెంట్ చేయడు, మేము పేర్లు ఏం దొరుకుతుంది తీసుకొని వచ్చి మన ముఖం మీద దెంగుతాడు. పోనీ మూవీ రివ్యూ అయినా నీకు రాదారా నీకు? ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత 2 మీమ్ పేజీలు బాగున్నాయని చెప్పినాయి. దాని తర్వాత దాని మీద వీడియో చేసిండు పాజిటివ్ గా. తర్వాత అన్ని మీమ్ పేజెస్ మూవీ బాగాలేదని చెప్పినాయి. దాని మీద నెగిటివ్ వీడియో చేసిండు. ఒక దాని మీద స్టక్ గా వారా ఎరుపుక ఫస్ట్ దసరా ఫ్లాప్ అని తమ్నెల్ పెడతాడు. దాని తర్వాత సిబ్బంది లేపించిన తమ్నెల్ పెడతాడు. వీడు రీచ్ కోసం సిటిఆర్ కోసం గుర్రంతో బ్లోజప్ చేయడం కూడా రెడీ అవుతాడు. అంతా నీచుకున్న కుత్తెన కొడుకీడు. కొత్త తెంగేస్తాను. ఎమోషనల్ డామేజ్. ఇప్పుడు మనకి త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనేటటువంటి 3 యుగాలు ఉంటాయి అన్నమాట. అవునవును, 3 యుగాలు మాత్రమే ఉంటాయి. ఏ స్కూల్లో చదువుకున్నావురా? స్కూల్ పేరేందో. అయినా స్కూల్ తో ఏం సంబంధం రా? గూగుల్లో పోయి హౌ మెనీ యుగస్ అని కొడితే అదే చెప్తుంది కదా ఆన్సరు. చూతే అయినా నా పిచ్చి కాకపోతే గుర్రంతో బ్లోజప్ చేసేవాడికి ఇదంతా చెప్తున్నా చూడు. అంటే నేను బాధపడలేదని మీకు రావచ్చు అనమాట. 100% బాధపడుతున్నా నేను. అమ్మో చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు నన్ను తిట్టినప్పుడు కొద్దిగా బాధ, మా వాళ్ళని తిట్టినప్పుడు ఇంకొద్దిగా బాధ, కానీ నా సబ్స్క్రైబర్స్ ని తిడుతున్నప్పుడు అయితే బేభత్సమైనటువంటి కోపం వస్తుంది. అంటారా బరాబర్ అంటే సబ్స్క్రైబర్స్ ని. నువ్వే పెద్ద ఎరుపుకునే కొడుకు అంటే నిన్ను సబ్స్క్రైబ్ చేసుకురు చూడు. వాళ్ళ ఇంకెంత ఎరుపుకునే కొడుకు నాకు అర్థమైతే లేదురా. అయినా నువ్వు ఏం కంటెంట్ చేస్తావు సబ్స్క్రైబ్ చేసుకురా నాకు అర్థం కాదు. అందుకే కేసీఆర్ ఇప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? చెప్పేటోడు వానికైనా ఇజ్జత్ లేకపోతే వినేటోళ్ళు మనకైనా ఉండాలి కదరా ఇజ్జత్. కన్నతల్లికి అన్నం పెట్టినాడు, పినతల్లికి బంగారు గాజు చేయిస్తాడు. కలియుగంలో వచ్చేటటువంటి వాళ్ళు ఎవర్రా అంటే అది మహాదేవుడు అనమాట. ఇది మన భారతాలు చెప్తున్నాయి.
అయినా వ్యూస్ కోసం గుర్రంతో బ్లోజాబ్ చేసినోడికి ఏం చెప్తా, కలికి షూట్ అవుతారమ్మంట. మళ్ళీ భారతం చెప్పింది అంటుండు. ఓరు బాబు నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు నువ్వు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. స్టార్ట్ చేసింది ఏదైనా సగంలో ఆపాలంటే నాకు చిన్నప్పటి నుంచి చెట్ట చికాకు. కలియుగంలో వచ్చేటటువంటి వాళ్ళు ఎవరురా అంటే అది మహాదేవుడు అనమాట. ఇది మన భారతాలు చెప్తున్నాయి. ఇది కానీ వాల్మీకి విన్నర్ అనుకో, కుక్కని దింగుతారా నేను. జరిగేటటువంటి స్టోరీ ఏంటి అనేటటువంటిదే మనం ఈ టీజర్ చూసే చెప్పవచ్చు అనమాట. అయినా అది గ్లిమ్స్ కి టీజర్ కి తెలుసుకోరా, బాల్ లౌడకే బాల్ కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. జరిగేటటువంటి స్టోరీ ఏంటి అనేటటువంటిదే మనం ఈ టీజర్ చూసే చెప్పవచ్చు అనమాట. ఏంటి టీజర్ చూసి అన్ని చెప్పేయొచ్చా? ఇది ఎట్లుందంటే అమ్మాయిని చూసినాం కదా, ఇంకా ఫస్ట్ నైట్ తో పని ఏముంది, ప్రెగ్నెంట్ అయిపోతుంది అన్నట్టుంది. అయినా టీజర్లు ట్రైలర్లు చూస్తే సినిమాలు అర్థంగా ఉందన్న. అలానే అమ్మాయిని చూసినంత మాత్రాన ప్రెగ్నెంట్ గారు కొన్ని పనులు చెయ్యాలా తెలుసు కదా మీకు తెలుసు కదా. ఆటగాళ్ళు మీరందరూ ఆటగాళ్ళు, నాకు తెలుసు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఈ చేతులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కలికి యొక్క విగ్రహం కనపడుతుంది అనమాట. సరిగా చూసినా ఎవరికైనా అర్థమవుతుందిరా అది శివుడు బొమ్మ అనేసి. దీనికైనా ముందు వీడియోనేమో హనుమంతుడి బొమ్మ అన్నావు, ఇప్పుడేమో మళ్ళీ ఇంకోటి అంటున్నావు. నీకు గుద్దకు దగ్గర ఉండదా ఆరా? నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. పారాయాళ్ళ సంగతి నాకు తెలీదు, కానీ నాకు తెలుసు నువ్వు ఎరిపోకు కాదని. ఎన్టీఆర్ది ఒక ట్రోల్ వీడియో వచ్చింది అనమాట. పైన ప్లే అయితే చూడండి. ఈ టైగర్ కి టైం వచ్చింది. ఈ వీడియో ఏదైతే ఉందో మనకు తెలిసిన వాళ్ళు క్రియేట్ చేశారనమాట, మీతో షేర్ చేసుకోవాలని చెప్పిన ట్రోల్ వీడియో అంట. దీన్ని ట్రోల్ వీడియో అంటారా? అరే ఇది కామెడీ వీడియో రా. కామెడీ వీడియోకి ట్రోల్ వీడియోకి తేడా తెలుసుకోరా. బాల్ లౌడకే బాల్ కంట్రోల్ అయినా ట్రోల్ రోస్ట్ అంటే ఇట్లా 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 లిస్ట్ వస్తుంది రాని. రోస్ట్ ట్రోల్ అంటే అసలు రావణ్ ఫరీ గారు మోటో ఏందో తెలుసా? మోటో ఏంటంటే రెండు ఫ్యాన్స్ మధ్యలో, అందరు ఫ్యాన్స్ మధ్యలో చిచ్చు పెట్టాలా. చిచ్చు పెట్టి అదేదో అంటారు కదా, పైసచ్చికి ఆనందం. పైసచ్చికి ఆనందం ముందర మీ లక్ష్యం. మోటో అయింది మోటో. అయినా మయ్యకు విషయం చెప్తుంటాడు ఎప్పుడు చూసినా, మొక్కొంగంది చెట్టు వంగుతుందా అనేసి. అంటే మొక్కున్నప్పుడే తను చక్కగా చేయాలా, లేకపోతే అది ఏడొంగుతుంది తర్వాత. సో అట్లనే వీడు కూడా అంతే. వీడు మారాడు. ఇంకా మనం ఎన్ని రోజు చేసినా, ట్రోల్ చేసినా, అసలు ఏం చేసినా వీడు మారాడు. ఎవరాన పులి పిల్ల గాండ్రిస్తుంది, సింహం పిల్ల గర్జిస్తుంది, కుక్క పిల్ల మురుగుతుంది. అవి వాటి జాతి లక్షణాలు. సో ఇలానే కంటిన్యూ చేస్తే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇట్లా వస్తూనే ఉంటాయి 8 రోజు ట్రోల్. ఇది ఇంకా ఆనందం. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసి 53 లైక్స్, జస్ట్ 53 లైక్స్ కొట్టండి. మీరు కనుకుంటే కొట్టేయగలరు అంతే. అండ్ దీని మీద ఒక వీడియో కూడా చేసాం మనం ఆల్రెడీ. సో మీకు చూడాలనిపిస్తే ఇగో దీని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ ఆ వీడియోకి వెళ్ళిపోతారు. అండ్ సీ యు లేటర్, బై. నీ గుట్ట సాయిన నాకు తెలుసు, బిమ్మసాలి కాదు మారిపోరా.